చదివి ఎంతమంది ఖాళీగా ఉంటారు కదా! నాకు వేకెన్సీస్ లేవు అని చెప్పి కొంతమంది, అసలు జాబ్సే లేవని కొంతమంది ఉంటారు కదా! అయితే నావీ అట్లాంటోళ్ళ కోసమే మంచి నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఎగ్జామ్ లేకుండానే వాళ్ళు చదివిన బీటెక్, ఎంఎస్‌సి, ఎంబీఏ, ఎంఏ ఈ గ్రూప్‌లలో చదివి ఉన్నవాళ్ళు మెరిట్ 60% కన్నా ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ లేకుండానే ఇంటర్వ్యూలతోని డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటుంది. ఇవి అన్ని టాప్ 10 పోస్టులే అన్నమాట. తర్వాత వీటికి ఒకవేళ మీరు దీనికి సెలెక్ట్ అయితే ఫస్ట్ మంత్ నుండే ₹1,00,000 సాలరీ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పిండు. అట్లాగే ఇందులో మంచి విషయం ఏందంటే ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూలకి డైరెక్ట్ పిలవడం అన్నమాట. అందులో చూస్తారు మెరిట్ ఎంతుంది, 70%, 80% ఉన్న వాళ్ళని కొంచెం తొందరగా రిక్రూట్ చేసుకోవడం అట్లా చేస్తారంట. అయితే ఇంకో మంచి విషయం ఏందంటే ఎన్‌సీసీ ఉన్న వాళ్ళకు డైరెక్ట్ తీసుకుంటారంట. అంటే వాళ్ళని వేరేలాగా, వీళ్ళని వేరేలాగా తీసుకుంటారు. అంటే రిక్రూట్ చేసుకుంటారు. వీళ్ళ ఎన్‌సీసీ ఉన్న వాళ్ళైతే ఇంకా తొందరగా ఎళ్ళొచ్చంట. ఇంకా ఏమేం పోస్టులున్నాయో చూద్దాం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో జనరల్ సర్వీస్‌లో 5 ఖాళీలున్నాయి. వీటిలో 15 మహిళలకు కేటాయించారు. అయితే దీంట్లో ఇంకో విషయం ఏందంటే పెళ్లి గాని అమ్మాయిలకు, అబ్బాయిలకు మాత్రమే ఇది వర్తిస్తదంట. ఇప్పుడు ఎక్కడ ఎన్ని ఖాళీలున్నాయో చూద్దాం. జనరల్ సర్వీస్‌లో 50 ఖాళీలున్నాయి. వీరిలో 15 మహిళలకే కేటాయించారు. రిజర్వేషన్‌లో 15 మహిళలకే ఇచ్చిండ్రు. ఏదైనా బ్రాంచ్‌లో బీఈ, బీటెక్‌లో మీకు 60% మార్క్స్ ఉంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లో 8, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌లో 18, పైలట్‌లో 20 ఖాళీలకు ఈ బీఈ, బీటెక్ కంప్లీట్ చేసి 10థ్ క్లాస్‌లోను తర్వాత ఇంటర్‌లో కూడా 60% కన్నా ఎక్కువ ఉంటే లాజిస్టిక్‌లో 30 ఖాళీలు ఉన్నాయంట. మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎందులోనైనా 60% మార్క్స్ ఉండాలంట. అంటే బీఈ, బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎంఎస్‌సి తర్వాత ఎంసీఏ లేదా బీఎస్సీ ఎందులోనైనా ఇవన్నిట్లో 60% కన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే మీకు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులైతారు. ఈ విభాగంలో 9 పోస్టులు మహిళలకు దక్కుతున్నాయి. దీంట్లో కూడా రిజర్వేషన్ తోటి 9 పోస్టులు మహిళలకు ఇస్తున్నారు. నావల్ ఆర్మమెంట్ ఇన్స్‌పెక్టర్ క్యాడర్‌లో 10 ఖాళీలున్నాయి. ఏదైనా బ్రాంచిలో బీఈ, బీటెక్ మళ్ళీ 10థ్ క్లాస్, ఇంటర్‌లో 60% ఉంటే దీనికి అర్హులైతారంట. దీనికి అమ్మాయిలకు, అబ్బాయిలకు ఏం తేడా లేకుండా ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్తున్నారు. ఆ తర్వాత ఇది చూద్దాం. ఇది ఎడ్యుకేషన్ బ్రాంచి. ఇది అప్లై చేసుకోవడానికి ఇందులో 18 పోస్టులు ఖాళీ ఉన్నాయంట. వీటిని అప్లై చేయడానికి, ఈ పోస్టులను అప్లై చేయడానికి బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ చదివిన వారు అర్హులైతారంట. ఈ పోస్టు పురుషులకు, మహిళలకు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం. తర్వాత టెక్నికల్ బ్రాంచి చూద్దాం. ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో 30, వీరిలో 9 మహిళలకు. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో 50, మహిళలకు 15 ఇస్తున్నారు. మంచి అవకాశం మహిళలకు ఇది. దీని తర్వాత నావల్ కన్‌స్ట్రక్టర్‌లో 20 ఖాళీలున్నాయి. పురుషులకు, మహిళలకు ఇద్దరికీ సమానం ఖాళీలున్నాయి. సంబంధిత విభాగాల్లో 60% మార్కులతోటి అంటే బీఈ, బీటెక్ పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌లో మంచి మార్క్స్ అంటే మెరిట్ మార్క్స్ 60% కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇవి అప్లై చేసుకోవడానికి ఉంది. వీళ్ళని ఇంటర్వ్యూలు చేసి తీసుకున్న తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి వీళ్ళకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హెల్త్ చెకప్ ఉంటుంది. ఆ చెకప్ తర్వాత డైరెక్ట్ మీరు ట్రైనింగ్‌కి రావచ్చు. ఈ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితదంటే 2025లో జనవరిలో స్టార్ట్ అయితది. ఆ తర్వాత 22 వీక్స్ మిమ్మల్ని ఒక జాబ్‌లో ఉంచుతారు. ఆ తర్వాత ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకో 22 వీక్స్ ఇంకో జాబ్‌లో తీసుకున్న తర్వాత ఇంకా మీకు సబ్ లెఫ్టినెంట్ జాబ్స్‌లో తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత మీకు జాబ్ స్టార్ట్ అయితుంది. ఆ తర్వాత 14 సంవత్సరాలు మీరు ఇందులో ఉంటారు. ఆ తర్వాత వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెళ్ళిపోయి ఇంకా వేరే జాబ్స్ ఉంటాయి నేవీలో అవి చేసుకోవచ్చు. అయితే వయసు చూద్దాం ఇప్పుడు. పోస్ట్ ప్రకారం మారుతుంది. ఎక్కువ ఖాళీలు జాన్ 2, 2000 జనవరి 1కి. ఆ తర్వాత 2004, 5, 6 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2000 నుండి 2006 వరకి ఉన్న వాళ్ళే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత వేరే పోస్టులు పై అన్ని పోస్టులకు ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చేస్తున్న వారు కూడా అర్హులేనంట. అంటే ఇప్పుడు బీటెక్ చదివి ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చంట. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి అకాడమిక్ మార్కుల్లో 5%, 5%, 5% సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తులో పోస్టుల వారీ ప్రాధాన్యం తెలపడం తప్పనిసరి. సో, ఎన్‌సీసీ ఉండడం వల్ల బెనిఫిట్ ఏందంటే 5% మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చ్ 10థ్. ఇంకా కొన్ని రోజులే ఉంది. అప్లై చేసుకోండి తొందరగెళ్ళి. తర్వాత ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ కేంద్రాలు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే
తర్వాత వీటికి ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూలకి డైరెక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్. బెంగుళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్కతా పైలట్, అబ్జర్వర్ పోస్టులకు మాత్రం బెంగుళూరులోనే నిర్వహిస్తారు. అబ్జర్వర్ పోస్టులు మాత్రం బెంగుళూరులోనే ఉంటాయంట. తర్వాత ఇది వెబ్‌సైట్. నేను వెబ్‌సైట్ కింద ఇస్తాను కామెంట్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎళ్లి చూడండి. ఇప్పుడు వీటికి ఎవరెవరు అప్లై చేయాలనుకుంటున్నారో అందరూ అప్లై చేయండి. బీటెక్ చదివి మేము ఖాళీగున్నాం, అయ్యో మాకు జాబ్స్ లేవని ఏం బాధపడకుండా ఎళ్లి అప్లై చేయండి. నావిలో మంచి జాబ్ వస్తది. ఫస్ట్ మంతే రూ. 1,00,000 ఇంకెందుకు? వెళ్లి తొందరగా అప్లై చేయండి. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.